అర్ధనిమీలిత నేత్రులై స్వాములవారు గంభీరంగా ప్రవచించారు. నేను దేవుడిని వెతకడం కోసం సన్యసించాను. కాలినడకన చాలా ఊళ్ళు తిరిగాను. గుడిగోపురాలు చూశాను. భగవంతుడి గురించి నేనేమి తెలుసుకోగలిగానో చెప్పలేను. కాని మనుషులంతా మంచివాళ్లే సుఖంగా ఉండడమే భగవంతుడికి ప్రీతికరమని, ఆయన మనకు ప్రసాదించినవన్నీ అందుకేనని, అందుకోసం ఎవరెంత కొద్ది చేసినా ఆయన సంతోషపడగలడని నాకు మనసారా అనిపించింది. నమ్మకం కుదిరింది. మన ఊళ్ళో రామమందిరం కట్టించడానికి పూర్వాశ్రమంలో నేను 6 మాసాల క్రితం యథాశక్తి కొంత సొమ్ము వదిలి వెళ్లేను. దానివల్ల పని కాకపోగా ఊళ్ళో స్పర్ధలకు దారితీసిందని ఇప్పుడే తెలుసుకున్నాను. బాగా ఆలోచించుకోగా నాకు ఒకటి తోచింది. స్పర్ధలు పూర్తిగా పోయి అందరూ కావాలనుకున్నప్పుడే రామమందిరం కట్టుకోవచ్చు. నేను ఇచ్చిన డబ్బుతో ఊళ్ళో పాఠశాల కట్టించాలని నా అభిమతం. మీ పిల్లలు తీరికైనప్పుడు మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు ఉన్న బడి ఒక తాటాకుల పాక శిథిలావస్థలో ఉంది. అది పంతులుగారి ఇల్లు. దాన్నే పెద్దచేసి బడి కట్టించండి. ఈ కార్యభారం శంకరంగారే నిర్వహిస్తారు. స్వాములవారి మాటలు జనానికి నచ్చాయి. కొందరు తటపటాయించారు. భగవదర్పితమైన ధనం అన్యథా వినియోగించడం అసత్కార్యం ఏమోనని. దానికేముంది, బడిలోనే ఒక గదిని ప్రార్థన మందిరం చేయవచ్చు. అప్పుడక్కడ చదరంగాలకి, పేకాటలకి, కీచులాటలకి ఆస్కారం ఉండదు అన్నారు శంకరయ్యగారు. కరణంగారు చిన్న అడ్డుపుల్ల వేశారు. కడసారి ప్రయత్నంగా, స్వామి, మీరు పూర్వాశ్రమంలో ఈ గ్రామానికి డబ్బు ఇచ్చారు. సన్యాసాశ్రమ స్వీకరణతో ధర్మశాస్త్ర రీత్యా తాము మృతతుల్యులు. అందువల్ల ఈ సొమ్ముని అన్యథా వినియోగించాలని తమరు ఆదేశించడం ధర్మవిరుద్ధం అవుతుంది. మేము రామ మందిరమే నిర్మిస్తాం. అదే ప్రజల అభిమతం కూడా. తాము కాదనరాదు అన్నారు. కాంట్రాక్టరు అండుకోవారు పాఠాత్తుగా. సూరయ్యగారికి జై అన్నారు. జనం ఎవరూ ఉలకలేదు, పలకలేదు. మీకు రామాలయం వద్దా అని గద్దించారు సూరయ్యగారు. స్వాములవారు మందహాసం చేశారు. ఎందుకు వద్దండి రామాలయం? ఎవరు వద్దంటారు? దానికోసం స్పర్ధలు వద్దంటాను. ఇప్పుడు ఈ ఊరికి బడి అవసరం కాబట్టి బడి కట్టించడం మంచిది. అందులోనే రాముడికి ఒక మందిరం ఏర్పాటు చేయండి. బడే ఒక గొప్ప గుడి. ఆ గుడికి ఇవాళ మీరంతా వెళ్ళితే, మీ పిల్లల్ని పంపితే మీకు మంచిదారి కనబడుతుంది. మీరు కోరే వరాలన్నీ ఆ దారినే వెళ్ళితే దేవుడు ఇస్తాడు. కరణంగారు ధర్మశాస్త్రం చెప్పారు. దాని ప్రకారం నాకు ఉత్తర్వులు ఇచ్చే హక్కు లేదు. అయితే మీ మంచి కోరేవాడిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. బడి కట్టించి అందులో రాముడి బొమ్మ పెట్టి, అదే గుడి, అదే బడిగా దాన్ని మీరు గౌరవించి తరించలేరా? రామనాథంగారికి జై అన్నాడు వీర్రాజు. స్వాములవారి పూర్వాశ్రమ నామధేయం అలవాటున్నందువల్ల జనం జయధ్వానాలు చేసి స్వాములవారికి ప్రణామాలు ఆచరించారు. సూరయ్య, కంట్రాక్టరు, సుబ్బిశెట్టి కొరకొర చూశారు. సూరయ్యకు మతి బొత్తిగా పోయింది. కంట్రాక్టరుకి, శెట్టికి, నల్లమందువారికి ఇచ్చుకోవలసిన బాకీ సమస్య ఆస్కారం లేకుండా పోయింది. ఈ సంగతి గ్రహించే కంట్రాక్టరు సూరయ్య ముఖాన కత్తివాటు వెయ్యలేదు. రామమందిరం పేరు చెప్పి సంపాదిద్దామనుకున్న 2000 పైచిలుకు దక్కకుండా పోయినందుకు ఏడుపు వచ్చింది. అయినా తుది ప్రయత్నం చేశాడు. కొత్తబడి కట్టించే కాంట్రాక్టు నాకు ప్రసాదించాలి స్వామీజీ అన్నాడు చేతులు జోడించి భక్తి ప్రపత్తులు వెదజల్లుతూ. స్వామీజీ మందహాసం చేశారు. బడి కట్టడానికి ఊళ్ళో జనమంతా శ్రమదానం చేస్తారు. నీకు అభిమానం ఉంటే సలహాలు ఇచ్చి తోడ్పడు. బడి కట్టడం ఒకటే కాదు, దాంట్లోకి పుస్తకాలు అవి కొనాల్సి ఉంటుంది అన్నారు. చదువరి కంచికి బయలుదేరిన కథ మధ్యలో తప్పుదారిన పడి తిరిగి హఠాత్తుగా అడ్డం తిరిగి కంచికి అభిముఖంగా బయలుదేరింది. స్వాములవారు సందేశం ఇవ్వగానే ప్రయాణమయ్యారు. ఎందరు బ్రతిమాలినా ఆ ఊళ్ళో భిక్ష స్వీకరించారు కాదు. సుబ్బిశెట్టి, కంట్రాక్టరు, గవరయ్యగారు సూరయ్యని చాటుకు పిలిచి, అతని దురదృష్టాన్ని విడివిడిగాను, జంటగానూ దుయ్యబట్టి, వారం తిరిగేలోగా బాకీలు చెల్లగట్టకపోతే నడివీధికి లాగుతామని హెచ్చరించి, కాలవగట్టునుంచే పడవెక్కి పట్నం వెళ్ళిపోయారు. సూరయ్యగారు తలవంచుకుని విచారపడుతూ కొంపకి బయల్దేరారు. కరణంగారు వెంటపడ్డారు. సూరయ్య ఎన్నికలలో గెలవడం ఓడడంతో ఆయనకి పనిలేదు. ఓట్లు ఇప్పించేవరకే. ఒప్పందం ప్రకారం సూరయ్యగారు ఇవాళ సాయంకాలం తన మేనల్లుడుచి రామారావుకి కరణంగారి కూతురుచి సీతాలక్ష్మిని ఇచ్చి పెళ్లి చేయించడానికి తాంబూలాలు ఇప్పించాలి. కరణంగారు వెంటపడగానే సూరయ్యగారు మండిపడ్డాడు. పోవయ్యా, పరువుపోయి నేనేడుస్తుంటే పెళ్ళంటావు అన్నాడు చిరాకుగా. కరణంగారికి కోపం రాదు. వస్తే కక్ష వస్తుంది. అదొచ్చినా ఇదొచ్చినా ఆయన మనిషికాడు. ఆ సంగతే కరణంగారు గట్టిగా చెప్పి, జాగ్రత్త అనడంతో సూరయ్యగారు సరైననేశాడు. కట్నంలో అడ్వాన్సుగా 200 తీసుకుని బస్తీలో బాకీలు చెల్లగొట్టొచ్చుననే ఊహతో దగ్గరుండి సూరయ్యగారిని, పెళ్లికొడుకు రామారావుని ఇంటికి తీసుకెళ్లే ఉద్దేశ్యంతో, పదండి ముందు
మీ ఇంటికెళ్ళి సూరమ్మగారికి చెబుదాం. అడుగో అబ్బాయి, రా. రామారావు, రావోయ్ అన్నాడు కరణంగారు. కొంచెం అవతలగా పోతున్న రామారావు, వీర్రాజు దగ్గరకొచ్చారు. కరణంగారు రామారావు చెయ్యి పట్టుకున్నాడు ఆప్యాయంగా. వీర్రాజు గబగల ఆలోచించాడు కర్తవ్యం ఏమిటా అని. అరనిమిషంలో స్వంతంగా ఓ ప్లాను వేసుకున్నాడు. ఇప్పుడది రామారావుకి వెంటనే చెప్పెయ్యాలి. కరణంగారు సూరయ్యగారు పక్కనే ఉన్నారు యమదూతల్లా. ఎలా? వీర్రాజుకి గా భాష క్షుణ్ణంగా వచ్చు. రామారావుకి గా భాష బాగానే అర్థమైపోతుంది కాని మాట్లాడ్డం బాగా రాదు. గర భాష అని ఇంకో భాష ఉంది. చిన్నపిల్లలు, ఆడపిల్లలు, పరిమిత మేధాసంపన్నులు దాన్ని వాడుతారు. పాత భాష అయినా ఈ ఆపత్కాలంలో అదే ఆదుకుంది. విద్య విదేశ బంధువన్నారు. కరణంగారి చెయ్యి పట్టుకు నడుస్తున్న రామారావుకు అతని పక్క నడుస్తున్న వీర్రాజు ఈ క్రింది సందేశం ఇచ్చాడు. వెగధగవాగాయాగా పీగీతగ నాగాకుగు రాగాసిగినగ ఉగుత్తగరగ మిగిందగ అగందుగుకోగు అంటే వెధవాయ. సీత నాకు రాసిన ఉత్తరం ఇందా అందుకో. సగమవేగంచూగూసిగి నగలుగుగురిగి ముగుందగరగ పెగెట్టేగే. సమయం చూసి నలుగురి ముందు పెట్టే. రామారావు సందేశం బోధపరుచుకుని గుట్టుగా వీర్రాజు అందించిన ఉత్తరం తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. వీర్రాజుకి సీత రాసిన ఉత్తరం అది. 2 క్షణాల్లో రామారావుకి ఒక ఊహ తోచింది. తనకు ప్రావీణ్యం ఉన్న గర భాషలో వీర్రాజుకి ఈ క్రింది సందేశం ఇచ్చాడు. ఓగురుగెరేయి రగరాజు, నుగురుగువు పగరరిగెట్టుకుని మిగిరిమి ఇగిరింటికి వెళ్ళికెళ్ళి మిగిరిమి అగరమ్మని బగరబామ్మని మగరమా ఇగిరింటి తీసుకురా. ఒరేయ్ రాజు, నువ్వు పరిగెట్టుకుని మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని బామ్మని తీసుకురా. రైటో అని తుర్రుమన్నాడు వీర్రాజు. ఏమిట్రా ఆ గొనుగుడు అని గద్దించాడు సూరయ్యగారు. ఏదో కుర్రాళ్ల కబుర్లు పోనిస్తురు అన్నాడు కరణంగారు. ఇల్లు చేరీచేరగానే ఇప్పుడే వస్తానండి అంటూ పరుగెత్తాడు రామారావు. పక్క వీధిలో ఉన్న జగన్నాథం గారింటికి సరాసరి వెళ్లాడు. సావిట్లో ఉయ్యాల బల్లమీద కూర్చుని తలదువ్వుకుంటూంది సుబ్బలక్ష్మి. రామారావుని చూసి చెంగున లేచి స్తంభం చాటుకి వెళ్లి నించుంది. రామారావుకి ఈసారి ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. రామారావు అటూ ఇటూ చూశాడు. ఏ సుబ్బులు అన్నాడు మెల్లిగా. సుబ్బులు టపీమని ఆగిపోయి మెల్లిగా వెనక్కి తిరిగి చూసింది. రామారావు గుటక మింగాడు. రామారావుకి స్పృహ వచ్చేసరికి ఏం రామం అన్నారు జగన్నాథంగారు. ఏం లేదండి, మీరు మా ఇంటికి అర్జెంటుగా రావాలి. మా మావయ్య నాకు అన్యాయం చేస్తున్నాడు. సీతని నాకు రండి, ఏమనుకోకండి అన్నాడు. అబ్బే, అనుకోడానికేముందోయ్, కానీ చూడు, మీరు సందేహించకండి, రండి చెబుతా అని చెయ్యి పట్టుకున్నాడు. రామారావు జగన్నాథంగారిని వెంటబెట్టుకుని రామారావు గుమ్మంలో అడుగుపెట్టేసరికి సూరయ్యగారు, కరణంగారు మండిపోతున్నారు జమిలిగా. జగన్నాథంగారిని చూసి కొంచెం తగ్గారు. ఇంతలో వీర్రాజు వాళ్లమ్మని బామ్మని వెంటబెట్టుకుని వచ్చేశాడు. సూరమ్మగారు చాపవేసి మర్యాద చేసింది. రామారావుకి వీర్రాజుకి తప్ప ఇంకెవరికీ ఇదంతా ఏమిటో అంతుచిక్కలేదు. ఒక అరనిమిషం నిశ్శబ్దం ప్రవర్తిల్లింది. కరణంగారు గొంతు సవరించుకున్నారు. సూరయ్యగారు, మనం లేద్దామా మరి? వేళయింది అన్నారు. 78,505. రారా, రావుండు అన్నారు సూరయ్యగారు వ్యవహారదక్షుడిలా. రామారావు కోపం వచ్చింది. ఏమిటమ్మా ఇది? రాజు సీతని చేసుకోవాలనుకుంటుంటే నేనెలా చేసుకోనే? వాడు నేను అన్నా తమ్ముళ్ళలా నీ కళ్లముందు పెరిగాం కదా అన్నాడు. కరణంగారు గెల్మన్నాడు. రాజుకి చేసుకోవాలనుంటే నాకివ్వాలని ఉండొద్దా? సీతకి ఉండొద్దా? వీర్రాజు తల్లికి అభిమానం వేసుకొచ్చింది. బాబూ కరణంగారు, మేం మిమ్మల్నేమీ అడగలేదుగా మీ పిల్లనిస్తారా అని. ఆ కుర్రాడి మాటలు పట్టుకుని ఎందుకలా విసుక్కుంటారు? ఎమ్రా రాజు, ఇందుకా మమ్మల్ని ఇక్కడికి ఈడ్చుకొచ్చావు? ఏమిటీ గోలా అంది. పిన్నిగారు, మీరు కోప్పడకండి అంటూ జేబులోంచి ఉత్తరం తీశాడు. రామారావు, రాజు సీతని చేసుకోవాలని ఉబలాటపడుతున్నాడు. ఎదటే ఉన్నాడు. కావాలంటే అడగండి. ఇంక సీతకి కూడా వీడంటే తగని అభిమానం. అందుకు ఇదే నిదర్శనం. ఇక్కడ పరాయి వాళ్ళెవరూ లేరు కాబట్టి చూపిస్తున్నా. ఇదిగో ఇది సీత, రాజుకి రాసిన ఉత్తరం. ఏమమ్మా ఇవన్నీ చూసి? రాజు నా అన్నతమ్ముడంటి. వాడని ఎరిగుండి నేను సీతని చేసుకోవాలని ఇంకా పట్టుపడతావా అమ్మా? పైగా నాకు ఆ పిల్లంటే ఇష్టంలేదు. మనస్తత్వాలు కలవవు. అయ్యా కరణంగారు, కోప్పడకండి, ఉన్నమాట ఇప్పుడే చెప్పాను. ముసుగులో గుద్దులాటలు నాకు నచ్చవు. ఏమమ్మా, ఇంకా తాంబూలాలు పుచ్చుకోవాలంటావా అన్నాడు ధీమాగా. సూరమ్మగారు నానుస్తూ అంది. అయినా నీకిష్టం లేకపోతే నేనెందుకు బలవంతం చేస్తానురా? నీకు నచ్చిందాన్నే చేసుకో. కరణంగారు చురుకుగా ఆలోచించారు. వీర్రాజు కూటికి కులానికి కూడా పేదవాడు. తండ్రి లేడు, బాగానే ఉంటాడు. ఇంతో అంతో చదువుంది. ఒకటే లోపం, రామారావు కన్నా తెలివైనవాడు. లౌక్యం బాగా తెలుసు. పైగా సీత రాసిన ఉత్తరం ఇక్కడి వాళ్లకే కాక పైవాడు జగన్నాథానికి కూడా తెలిసిపోయింది.
ఇది బయటపడితే పిల్లకి పెళ్లవడం కష్టం కూడా. పట్టుసడలకుండానే కట్నం పెరగకుండానే కరణీకం చెయ్యాలి. అయితే ఇంకేం, నా కూతురికి రాజు నచ్చి, వాడికి అది నచ్చితే ఇంకా అడ్డేమిటి? ఇప్పుడే తాంబూలాలు ఇచ్చుకుందాం. శుభస్య శీఘ్రం అన్నాడు ఇప్పటికీ తేరుకుని సంగతి సందర్భాలు బోధపరుచుకున్న జగన్నాథంగారు. తథాస్తు అన్నాడు రామారావు మావయ్య, ఏడవాలో నవ్వాలో ఇదమిత్తంగా నిర్ధారణ చేసుకోకుండానే. సరే, మీరంతా ఇంత ఇదిగా మా మేలుకోరి చెబుతూ ఉంటే నేను కాదంటానా? ఏమంటారు అత్తయ్య? అంది వీర్రాజు తల్లి. మరేనమ్మా మరే, అంది వీర్రాజు బొమ్మగారు. అమాంతంగా నిశ్శబ్దం ఏర్పడింది. ఎవరికెలా మాట్లాడాలో తోచలేదు. ఏం మాట్లాడబడాలో తెలిసిన కరణంగారే మళ్ళా కొంచెం దగ్గి గొంతు సవరించుకునే అన్నాడు. చెప్పవయ్యా పెళ్ళికొడక, నీకు నచ్చిన పిల్ల ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్పే అన్నాడు. సూరయ్యగారు మందహాసం చేశాడు, ఓడిపోయిన ఛాంపియన్లాగా. రామారావు వాళ్లమ్మ వంక చూశాడు పరీక్షగా. ఆ తరువాత జగన్నాథంగారి వైపు చూశాడు. తల వంచుకున్నాడు. సుబ్బులు అన్నాడు మృదువుగా. జగన్నాథం గారు త్రుళ్ళిపడి తక్షణం తమాయించుకుని, అంతకన్నా నాక్కావలసిందేముంది నాయనా? సూరమ్మగారు నా పిల్లని కడుపులో పెట్టుకుంటానంటే కాదంటానా? సందేహించేది ఇంకా ఆవిడే కావాలి అన్నాడు. సూరమ్మగారు రామారావు వంక చూసింది. విప్పారిన కళ్లతో ఆశగా చూస్తున్నాడు. ఆవిడలో వాత్సల్యం పొంగింది. కంట నీరు తిరిగింది. వాడి ఇష్టానికి నేనెప్పుడూ ఒడ్డు చెప్పను. సుబ్బులు బంగారు తల్లి, మా లక్ష్మి అంది నెమ్మదిగా. ఇంకే, పనిలో పని. ఈ జంటకి ఇవాళే తాంబూలాలు ఇచ్చుకోవడం మంచిది. శుభస్య శీఘ్రం అన్నాడు కరణంగారు. తథాస్తు అన్నారు గుమ్మందాటి అప్పుడే సావిట్లో కాలు పెట్టిన బడిపంతులు శంకరయ్యగారు. సాయంత్రం 5:30కి సత్యనారాయణ, రాజు బీచికి బయలుదేరారు. అందమైన అమ్మాయిల సమూహం వస్తున్నదోయ్ అన్నాడు ఎప్పుడూ సరదాపడే. అవును చూస్తున్నాం అన్నాడు సత్యం అమ్మాయిలను యథాశక్తి చదువుతూ. ఎత్తుగా విశాలంగా ఉండే రాజు నుదురు మరీ ఎత్తుగా అయింది. అతని నున్నటి కాపు మరీ నున్నన అయింది. అతని ఎర్రటి శరీరం ఇంకొంచెం ఎర్రబడింది. సత్యం సిగ్గుపడ్డాడు. రాజు పోకడలకి మరీ కుర్రతనం కాకపోతే అమ్మాయిల్ని చూసినప్పుడల్లా అందాన్ని ఎక్కువ చేసుకోవడం ఏమిటని. అందరిలోకి ఆ అమ్మాయి బాగుంది కదూ? ఇందరే కాదులే, ఎందరిలోనైనా ఆ అమ్మాయి బాగుంటుంది అన్నాడు సత్యం. ఆ బాగున్న అమ్మాయి, తక్కిన అమ్మాయిలు దగ్గరగా వచ్చారు. సన్నగా నల్లగా పొడుగ్గా ఉండే సత్యం, తెల్లగా బంతిపూల రథమల్లే బొద్దుగా ఉన్న ఆ అమ్మాయి బాగా దగ్గరకు వచ్చినా విశ్వరూపం ఎత్తలేదు. మామూలుగా నడిచిపోయాడు. తెల్లచీర కట్టుకున్న ఆ అమ్మాయి మాత్రం చాలా బాగుంది అనుకున్నాడు. రాజుతో కూడా అన్నాడు. బీచి దగ్గర కాఫీ తాగుతూ మళ్ళా చెప్పాడు. రాజుకి తెల్లచీర కట్టుకున్న అమ్మాయి చాలా బాగుంది అని. సాధారణంగా అమ్మాయిల అందాన్ని మెచ్చుకోని సత్యం ఇవాళ ఈ తెల్లచీర కట్టుకున్న అమ్మాయిని రెండవమాటు మెచ్చుకోవడం చూసి రాజు ముచ్చటపడ్డాడు. ఆ అమ్మాయి మీద సత్యం కవిత్వం చెప్పలేదు కాని, అందం అనే మాటకి నిర్వచనం ఆ అమ్మాయి అన్నాడు. హిమవంతుడు కదిలాడు అనుకున్నాడు రాజు. ఇంటికి వెళ్ళినప్పుడు సత్యం మళ్ళా మెచ్చుకున్నాడు. ఆ అమ్మాయి నవ్వితే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది అంటూ వంత చెప్పాడు రాజు. ఆదివారం సాయంత్రం 5 గంటలకి లజ్ కార్నర్లో ఉన్న షాపు దగ్గర నిల్చున్నాడు సత్యం. నిన్న చూసిన అందమైన అమ్మాయి షాపులో రిబ్బనులు కొంటున్నది. 2 నిమిషాల తరువాత ఆ అమ్మాయి స్నేహితురాలు బయటకి వచ్చారు. ఈ అమ్మాయి ఎందుకో కిలారున నవ్వింది. రాజు వచ్చాడు. సత్యం భుజంమీద చెయ్యి వేసి, ఆ అమ్మాయి నవ్వు హిమమువలె శీతలంగానూ, వెన్నెలవలె తెల్లగానూ, ఆకాశమువలె నిర్మలంగానూ ఉన్నది అన్నాడు. పకాలున నవ్వాడు సత్యం. రోడ్డు దాటబోతున్న ఆ అమ్మాయి ఆగి వెనక్కి చూసింది క్షణంలో సగం సేపు. మిగతా సగం క్షణం సేపు కంగారుపడింది. ఉత్తర క్షణంలో మల్లెపూల అంగడివేపు చూసి, మల్లెపూలు కొనుక్కుందామే అన్నది స్నేహితురాలితో. పట్టుదారం మీద ముత్యాలు జారినట్లు ఆ అమ్మాయి సన్నటి స్వరం మీద పెదవులు దాటి మాటలు అవతరిస్తున్నవి అన్నాడు సత్యం. ఇవాళ ఎన్ని కప్పులు కాఫీ తాగావు? 10. కవిత్వం ప్రకోపిస్తున్నది. ఏడిశావులే గాని హనుమాన్లు. బీచికి పద అన్నాడు సత్యం. మా అమ్మ వాళ్ళు నా బారసాల రోజున నాకు రామరాజు అని పేరు పెట్టారట. అందరూ అదేమాట. నువ్వూ అలాగే పిలు అన్నాడు రాజు. సత్యం నవ్వలేదు. మల్లెపూలు కొనుక్కుని బీచీవేపు వెళ్తున్న ఆ అమ్మాయిని చూస్తున్నాడు. బీచికి వెళ్లే ట్రాములో ఎక్కారు ఆ అమ్మాయిలు ఇద్దరు. రాజు సత్యం వాళ్లకి ఎదురుగా కూర్చున్నారు. ఆ అమ్మాయి కిటికీలోంచి బయటకి చూస్తున్నది. తల పక్కకు తిప్పి సత్యం జోక్సు కట్చేశాడు. రాజు యథాశక్తి భూమి బీటవేసేట్లు నవ్వాడు. ఆ అమ్మాయి తలమాత్రం ఇటు తిప్పలేదు, చలించలేదు. అలా మెడ పక్కకి తిప్పి, కళ్ళు ఇంకా పక్కకి తిప్పి రోడ్డుమీద బోర్డులు అంత తీక్షణంగా చదివేస్తే దరిమిలాను ఆ అమ్మాయికి మెడ నెప్పి పెట్టడానికి అవకాశాలు లేకపోలేదు అనిపించింది సత్యనారాయణకి. రాజా, ఇది నీకు తెలుసా? ఏది నాకు తెలుసా? మా చుట్టాల అమ్మాయి ఒకర్తి ఉండేది.
దానివి పంకజాల వంటి పెద్ద కళ్ళు, కాని ఎప్పుడూ ఎటు చూస్తే అటే చూస్తూ ఉండేది. కళ్ళు కలిపేది కాదు. అట్లా ఉండగా ఏమైందో తెలుసా? ఏమి అయిందో తెలియదు. కొన్నాళ్లలో అంత చక్కని పెద్ద కళ్ళు చింతాకులంత చిన్నవైపోయాయి. ఆ అమ్మాయి మెడమాత్రం పక్కకి తిప్పలేదు, నవ్వలేదు. మృకుటి ముడిచి కేంద్రీకృత దృష్టితో చూచిన సత్యానికి ఆ అమ్మాయి ముఖంలో ఏ చలనమూ కనిపించలేదు. అధమం చిరునవ్వు ఛాయలు. ఎదురుగా ఉన్న రెండో అమ్మాయి మాత్రం పెదిమలు బిగించి నవ్వు ఆపుకుంది. షాందోం బీచి దగ్గర ట్రాము దిగి వెంటనే రిక్షా ఎక్కి వాళ్లు హాస్టలుకి వెళ్లారు. బీచిలో కాస్సేపు నిశ్శబ్దంగా కూర్చుని సిగరెట్టు కాల్చాడు సత్యం. ఆ అమ్మాయి నిజంగా అందంగా ఉందోయ్ అన్నాడు రాజు. అందమే కాదు, ఆ అమ్మాయిది సూదివంటి సూక్ష్మబుద్ధి, చాలా తెలివైనది, దూరదృష్టి ఉంది, సంపూర్ణమైన స్త్రీత్వం పొందింది. రాజు, డిగ్నిటీ అనే మాటకి పూర్తి నిర్వచనం ఆ అమ్మాయికి తెలుసును. అవును, నిండుకుండ తొనకదు అన్నాడు రాజు. ఏమో, పైన బుడగలు ఉన్నా తొనకదు. బుడగే ఉంటే కొంచెం సేపేగా ఏడిశావు. కవిత్వం చదవకు. ఆ అమ్మాయి ఎవరో అలా ఆశ్చర్యపడుతూ ఉండు. ఆకలిగా ఉంది, నేను ఇంటికి వెళ్తా. తిరిగి ఆదివారం వచ్చేలోగా ఆ అందమైన అమ్మాయిని 6 సార్లు చూశాడు సత్యనారాయణ. ఆ 6 సార్లలోనూ దాదాపు 3 సార్లు ఒంటరిగా కనపడింది ఆ అమ్మాయి. పలకరించి మాట్లాడుదామనుకున్నాడు సత్యం. కాని ఏమని మాట్లాడుతాడు? ఆ అమ్మాయి చూస్తే హౌ షో డిగ్నిటీ అనే పుస్తకం నిత్యపారాయణ చేస్తున్నట్లుంది. జవాబివ్వకపోతే లోకల్ రోమియోల తొందర, తాపత్రయం చూసి తను ఎన్నిసార్లు నవ్వుకున్నాడు. వీళ్ళు బొత్తిగా పసివాళ్ళు. డిగ్నిటీ తెలీదు అని, అసలు చదువు సంస్కారం కల ఒక అమ్మాయిని పలకరించి మాట్లాడడానికి భయం ఎందుకు? ఎన్ని ప్రశ్నలకి జవాబు చెప్పుకోవాలో? పరస్పరం వాళ్ళకింత భయం ఏహ్యత ఎందుకు కలగాలి? అమ్మాయి నవ్వు చూసి అబ్బాయి, అబ్బాయి చొరవ చూసి అమ్మాయి తొందరపడి, పరస్పరం అంచనాలు వేసి విలువలు కట్టి, అపోహలు ఏర్పరచుకున్నారంటే అది వాళ్ల తప్పు కాదు. చుట్టూ ఉన్న గాలి, నీరు, మనుష్యులు వాళ్ల కుసంస్కారాల ఫలితం. సత్యానికి నవ్వొచ్చింది. తను సమాజం యొక్క సంస్కారం గురించి ఇంత పాఠాత్తుగా ఇవాళ ఆలోచించడం సిల్లీగా కనపడ్డది. తనదాకా వస్తే కాని తెలీదు అని సామెత చెప్పాడు ఒకాయన. బహుశా ఆయనదాకా వచ్చాక ఆయన ఈ సామెత చెప్పి ఉంటాడు. మొత్తానికి దక్షిణ హిందూ దేశపు భావిపౌరులు అయిన యువకులు అందరిలాగానే సత్యం కూడా ఈ అమ్మాయితో మాట్లాడి, ఆమె పేరు, ఆమె ఏం చదువుతున్నది అడిగి తెలుసుకోవడానికి భయపడ్డాడు. కాకపోతే జంకాడు, లేకపోతే సందేహించాడు. పుస్తకాలలో ప్రవహించే వాక్యాలకి, జీవితంలో తూచి అనవలసిన మాటలకి, తెలుపుకి, నలుపుకి ఉన్నంత తేడా ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నా హృదయం నీకు అర్పిస్తున్నా అని మీరు ప్రేయసి వేపు చూస్తూ అనగలరు. అందుచేత ఆదివారంలోగా సత్యమా అమ్మాయిని చూసిన 6 సార్లలోనూ అధమం ఒక్కసారి అయినా పలకరించలేదు. ఆ అమ్మాయి అంతకన్నా తొణకలేదు. తనలాగే అమ్మాయికి కూడా ఇంత విచక్షణ తెలిసినా ఆమె కూడా అందరితో పాటుగానే ప్రవర్తిస్తుంది. ప్రవాహంలో కలిసిపోతుంది. ఎందుకు అంటే అది మనుష్యుల మీద ప్రేమదేవత శాపం. ఇలా అనుకోవడం ఒక ఓదార్పు. యుగాల నాటి అనాగరిక మానవుడికి, దివి నుంచి దిగిన పాపికి సంస్కారం తెలీదు. మనసులో ప్రేమ పొంగినా, అసహ్యం పుట్టినా తక్షణం వెల్లడిస్తారు. ఏడ్చి, కొట్టి, కరిచి సంస్కారం పొంది మనస్తత్వాల రహస్యాలు ఊహించగల మన మనసులని దాచేసుకుంటాం. మన మనస్సులో భావాలు దాచుకుని, వ్యతిరేకమైనవి చెప్పడానికి, మోసం చెయ్యడానికి, అబద్ధం చెప్పడానికి మనం భాష ని సృష్టించాం. ఎదుటివాడికి నీ మీద ఇష్టమని నువ్వు తెలుసుకుని ఆనందిస్తూ, నీ ఇష్టాయిష్టాలు నీలోనే దాచుకుని వాడి ఆవేదన చూసి ఉపేక్షించగల నిన్ను శాడిస్తూ అవనవాణ్ణి నువ్వు సినికంటావు. సామెత చెప్పినట్లు తనదాకా వచ్చింది కాబట్టి అంతర్యాల ముసుగులు తొలగించి నగ్నీకృతం చెయ్యడానికి నిశ్చయించాడు సత్యం. లోకాన్ని మరమ్మత్తు చెయ్యడం గురించి పుస్తకాల్లో చదివాడు. తనని మరమ్మత్తు చేసుకోవటం తన దగ్గరే చదువుకుంటాడు. ఆదివారం సాయంకాలం అమ్మాయిల కాలేజీలో కార్నివాల్కి వెళ్లాడు సత్యం. రాజు గేటు దగ్గర కనపడ్డాడు. లోపల 10,000 మంది సత్యాలున్నారు. 10,000 మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు. దీపాలు ఉన్నవి, సంగీతం ఉంది, హంగామా ఉంది, ఆనందం ఉంది. విద్యుద్దీపాల కాంతివలె సంస్కారం కుంభవృష్టిగా కురుస్తుంది, ప్రవహిస్తుంది. ఏమిటి సత్యం, ఈ గూడకట్టు నువ్వును అన్నాడు గార్డెన్ మధ్య నించున్న యోంపా. సింపుల్గా ఉంటుందని. సింపుల్గా ఉండటమే ఒక ఫోజు అన్నాడు ఒక శోభనాద్రి. రేటెంత? డబుల్ కొటేషన్ ప్రశ్న చిహ్నం డబుల్ కొటేషన్. నీ విట్టుకు రేటు ఎంత అంటున్నా. విట్టు కాదు, సూక్తి. సూక్తి ఒక్కింటికి ఒక సిగరెట్ ఛార్జీ. ఇద్దరూ సిగరెట్ అంటించారు. కార్నివాల్ చూస్తూ తిరగసాగారు. అంతా జాదం, బెట్టింగ్. మంచి ఉద్దేశ్యంతో కాబట్టి తప్పులేదు అనుకున్నాడు సత్యం. హఠాత్తుగా ఆ అమ్మాయి కనపడింది స్నేహితురాలితో. ఇంతవరకు కార్నివాల్ ఎక్కడి నుంచి చూడాలో నిర్ణయించుకోలేని సత్యానికి సరి అయిన మార్గం దొరికింది.
ఆ అమ్మాయి అడుగు జాడలే. రౌలట్ బల్ల దగ్గర ఆగారు ఆ అమ్మాయిలు. దాని పేరు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. 4వ నెంబరు మీద పావలా కాసింది ఆ అమ్మాయి. 8వ నెంబరు మీద పావలా పెట్టాడు సత్యం. చక్రం గిర్రున తిరిగి ఆగింది. చివరికి గెలిచిన నెంబరు 32. డబ్బులు పోయినందుకు ఆ అమ్మాయి తమాషాగా నవ్వింది. సత్యం కూడా నవ్వాడు. బీటుకు 8 సార్లు 4 సమానము 32 అన్నాడు గట్టిగా. జనాంతికం వినికిలకిల నవ్వింది ఆ అమ్మాయి. సుమతి, తారగా రావే అన్నది ఎవరో అమ్మాయి దూరం నుంచి. రావే పోదాం అంటూ ఈ అమ్మాయి స్నేహితురాలి చెయ్యి పట్టుకుని బయలుదేరింది. అమ్మయ్య, పేరు తెలిసింది. ఈ పిల్ల పేరు సుమతి అన్నాడు సత్యం. మర్నాడు ఉదయం 9లోగా అనేకమంది పరిచితులని కలుసుకుని సుమతి అనే అమ్మాయి ఆడపిల్లల కాలేజీలో ఏ మొదటి సంవత్సరం చదువుతున్నదని తెలుసుకున్నాడు సత్యనారాయణ. సాయంత్రం వరకు చాలా జాగ్రత్తగా ఆలోచించి చివరికి సుమతికి ఉత్తరం రాయడానికి నిర్ణయించాడు. ప్రేమలేఖ కాదు, ఎంతమాత్రం కాదు, బొత్తిగా కాదు, కేవలం పరిచయం కోరుతూ ఆ రాత్రి ఉత్తరం రాశాడు హాస్టలుకి. అపార్థాలకు, చిరాకులకు, పరాకులకు అవకాశాలు లేకుండా సవ్యంగా సంస్కారంగా రాశాడు. ఆ అమ్మాయిని తాను చాలాసార్లు చూశాడు అని, తనని కూడా ఆ అమ్మాయి చూసిందని సూచించి, కార్నివాల్ నాటి సంఘటన వివరించి ఆమెతో మాట్లాడాలని తాను ఆశిస్తున్నానని, అభ్యంతరం లేకపోతే పోస్టలు వద్దకాని, బీచ్ వద్దకాని తాను కలుసుకుని మాట్లాడతానని అతడు రాసిన లేఖ సారాంశం. తరువాత 30 రోజులలో సత్యం సుమతికి 15 ఉత్తరాలు రాశాడు. ప్రతి ఉత్తరం చిన్నదిగా ఉండేది. బాధ తెలిసిన భాషలో భాష తెలిసిన బాధతో ఉండేవి. ఆ అమ్మాయి ఆ వాక్యాలు పైకి చదువుతే ఆమె లేత పెదవుల మీదుగా రావడానికి అర్హత కలిగిన అందమైన మాటలు ఊహించి రాశాడు. ఆమె ఫలానా ఐస్క్రీం పార్లర్లో ఐస్క్రీం తింటూ ఉండగా తాను ఆమెను చూడడం ఆమె చూసి ఉండవచ్చు. ఆ ఫలానా పార్లరుకు ఫలానా రోజున సాయంత్రం వస్తే తాను సంతోషిస్తాను అని రాసేవాడు. కాకపోతే బీచి కాంటీను దగ్గరేనా సరే అన్నాడు. కావలిస్తే తన స్నేహితురాలిని వెంటబెట్టుకుని రావచ్చు అని సూచించాడు. ఈ శతాబ్దంలో వచ్చిన కవిత్వాల అందం యావత్తూ పుణికి పుచ్చుకున్న అందమైన వాక్యాలు రాసేవాడు. కాని అతను సూచించిన చోటుకి కోరిననాడు చెప్పిన టైముకి ఆమె రాలేదు. అతను నిరాశతో చూసిపోయేవాడు. అతడు ఎదురుచూడని క్షణాన హఠాత్తుగా అవతరించేది, అదృశ్యమయ్యేది. ఈ ఉత్తరాలు రాయటం ప్రారంభించిన తరువాత సత్యం కూడా డిగ్నిటీలో ప్రాథమిక సిద్ధాంతాలు అమలుపరిచాడు.